జగిత్యాల పట్టణం కటికేవాడకు చెందిన గొల్లెపల్లి రాజేష్ అనే యువకుడు బతుకు తెరువు కోసం గత డిసెంబర్లో ఆజా వీసాపై దుబాయ్కి వెళ్లాడు. ఎంప్లాయ్మెంట్ వీసా ఉన్నప్పటికీ సరైన ఉద్యోగం లేక ఉద్యోగ ప్రయత్నాలు ఉండగా ఒక ముఠా మోసపూరిత మాటలు నమ్మి అక్కడ కేసులు ఇరుక్కుపోయిన సంఘటన జరిగింది. బ్యాంకుల ఖాతాను తెరిపించి ఒక ముఠా రాజేష్ను నమ్మించి అతనితో అకౌంట్ల ద్వారా లావాదేవీలను చేశారు. అనుమానాస్పద బ్యాంక్ అకౌంట్ల గురించి దర్యాప్తు కోసం దుబాయ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు పూర్తయ్యే వరకు దుబాయ్ దాటి వెళ్లకుండా రాజేష్పై ట్రావెల్ బ్యాన్ విధించారు. దుబాయ్లో బ్యాంకు మోసాల ముఠా ఉచ్చులో చిక్కిన రాజేష్ను రక్షించాలని అతని కుటుంబ సభ్యులు పలువురు నాయకులను కలిశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి తీసుకెళ్లిన జీవన్ రెడ్డి తగిన సహాయం కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా దుబాయ్లోని ఇండియన్ కాన్సులేట్, ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయానికి ఈ నెల 18న వైర్లెస్ మెసేజ్ పంపించారు. పిల్లలకు కూడా చదువుకుందామంటే ఇప్పుడు పైసలు కూడా లేవు. లేదు వాళ్ళ బాపు ఎప్పుడు ఏమైనా తెలియదు, మందులు లేక వాటికైనా మసాల వాడు ఉంటున్నారు. దుబాయ్కి వెళ్ళి తీసుకురండి, మాకు తిందామంటే తిండి లేదు, ఏం లేదు. నా పిల్లలకి దారి దారి అని ఏడుస్తున్నారు. ఎట్లా దయచేసి ఊకం పోతాము, భయం అవుతుంది. ఎప్పుడు ఏమైంది తెలియదు. మా ఊరుకు మోసపోయిండు. నా కొడుకు ఏది తెలియదు, అమాయకుడు. నా కొడుకు ఏది తెలియదు. మీరే ఎట్లన్నా చేసి నా కొడుకును కాపాడండి. అలా పిల్లలు మాది ఏం కోసం ఇప్పుడు మోసపోయిండు. నా కొడుకు ఏది తెలియదు, అన్నం తెలియదు, ఏది తెలియదు. అవి కూడా బాగా చేసి పోయిండు. ఇట్లా వాతం వచ్చింది, నచ్చలేడు. 2 సంవత్సరాలు ఈయనతో కష్టపడబట్టి బాగా ఇబ్బంది ఉన్నది. గొవ్వలు పెట్టేటోళ్ళు లేరు, మాకు గొవ్వలు చేసేటోళ్ళు లేరు. దిక్కులేని బతికైంది. ఇప్పుడు మరి కొడుకు అట్లా కొడుకు అటువాయే. ఇప్పుడు పరిస్థితి అయింది, ఆన్ పరిస్థితి అయింది, పిల్లగాళ్ళ పరిస్థితి అయింది. పిల్లగాళ్ళు పిల్లి కూన లెక్క ఇల్లు, మేము పిల్లి కూన బుచ్చపల్ల లెక్క అయిపోయినాం. మరి బతుకు ఆ పిల్లగాడు ఒక్కడే కొడుకు, నాకు 4 బిడ్డలు. ఒక్కరు కూడా మాకు పెట్టబోళ్ళు లేరు. నా కొడుకు ఇప్పుడు 6 నెలలు పోయి 7 నెలలు అవుతుంది. ఇక్కడ అన్ని అప్పులు చేసి ఇంత మోసపోయిండు నా కొడుకు. నా కొడుకుని ఎట్లయినా మా ఊరికి మా కొడుకును పంపించండి. మా పిల్లలు అందరూ బాధపడుతున్నాం, మాకేం దిక్కు లేదు. ఆయన కూడా ఎట్టుండేది తెలియదు. డాక్టర్లు కూడా పరిస్థితి మంచిగా లేదంటున్నారు. జరదోలేయండి నా కొడుకును. ఇంక దండం పెడతా. మా ఆయన కాపం వచ్చింది, చెయ్యి పని చేస్తలేదు, కాలు పని చేస్తలేదు, మళ్ళీ పడ్డాడు, నడుము ఇరిగింది. ఇవన్నీ బాధలు ఉన్నాయి, మాకేం లేదు. అన్ని అప్పులు అయినాయి, మేము అప్పుల పాలైనాం. అప్పులు చేసిపోయిండు నా కొడుకు, మోసపోయిండు. మీరే కాపాడు నా కొడుకును. నా పేరు గొల్లెపల్లి రాజేష్ అండి. నేను జగిత్యాల నివాసిని. నేను పరిణితం గల్ఫ్ కంట్రీకి వచ్చానండి. గల్ఫ్ కంట్రీకి వచ్చిన తర్వాత నాకు ఇక్కడ జాబిసా అని చెప్పేసి, ఇక్కడ శేఖర్ అని చెప్పేసి శివరంపేట, తర్వాత మురళి అని మోర్తడ్ అనే వ్యక్తి ఇట్లా నువ్వు అకౌంట్స్ తీసుకోవాలి, అకౌంట్ తీసుకుంటే నీకు జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి నాకు పాకిస్తాన్ తీసుకెళ్ళి అకౌంట్స్ ఇప్పించారండి. అకౌంట్స్ ఇప్పించేసి ఇట్లా జాబ్ ఇస్తారని చెప్పారు. చెప్పిన తర్వాత నువ్వు ఇండియా వెళ్ళిపోయి తర్వాత నువ్వు మళ్ళీ వచ్చేసిన తర్వాత నీకు జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి అంటే నేను ఆ మాటలు నమ్మేసేసి నేను ఫ్లైట్ టికెట్ లేకుండా అండి నేను వేరే వాళ్ళ సామాన్ తీసుకెళ్ళడానికి వాళ్ళు ఫ్లైట్ టికెట్ కొడితే అబుదాబి నుండి నేను ఎయిర్పోర్ట్లో నాకు పోలీసులు దొరకబట్టేసేసి ఇట్లా అనేది బ్లాక్ లిస్ట్లో ఉన్న తర్వాత మన ఇది
నీ పేరు కేసు ఉందని చెప్పేసి నాకు ఇంటర్గేషన్ చేసేసి ఒక 4-5 డేస్ తర్వాత ఇట్లా నీ అకౌంట్లో 10,500 dirhams అనేటివి వెళ్ళి ట్రాన్సాక్షన్ చేసిర్రు అని చెప్పేసి నాకు ఇంటర్గేషన్ చేసి ఇట్లా చెప్పారండి. నేను చాలా మోసపోయాను. అసలు వాళ్ళు ఏం చేశారో ఏమో అర్థం కాలేదండి. దాని తర్వాత ఇక్కడ వేరే తిరుమల తెలుసుకున్న తర్వాత ఒకసారి అకౌంట్లో చెక్ వేసుకోమని చెప్పేసి అంటే అకౌంట్లో చెక్ వేసుకున్న తర్వాత కూడా అది కంప్లీట్లీ మొత్తం అన్ని -20,000 ఇట్లా మొత్తం అన్నీ చూపిస్తున్నాయండి. లోన్ కూడా తీసినట్టున్నారు. కానీ ఎలాంటి క్రెడిట్ కార్డు నేను తీసుకోలేదండి, ఎలాంటిది డబ్బులు తీసుకోలేదు, ఏం తీసుకోలేదు. చాలా మోసపోయాను. దయచేసి ఇండియా గవర్నమెంట్ అనేది నా మీద దయచేసి నన్ను కొంచెం ఇండియా తీసుకురావాల్సిందిగా పెట్టుకుంటానండి. నా అమ్మ నాన్న కూడా నాకు బాగాలేరు, నాకు కొడుకు బిడ్డ. దయచేసి నన్ను కొంచెం ఎట్లైనా సరే నాకు ఇండియా తీసుకురండి. నేను ఏ పాప మీరేనండి, నేను ఏం తీసుకోలేదండి. నేను జాబ్ ఇస్తానని చెప్పి అశకు తిరిగితే మోసపోయాను. దయచేసి ఇండియా గవర్నమెంట్ అని కాపాడి తీసుకురావాల్సి కోరుకుంటున్నానండి.